ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాబు గారికి ఒక నీతి, ఎదుటి వారికి ఒక నీతి. బాబు గారి పచ్చ బ్యాచ్ ఎన్ని బూతులు చిట్టినా గానీ అవి వేద మంత్రాలతో సమానము. అది ఎంతో చక్కగా ఆయన గ్లోబల్స్ ప్రచారం చేయగలరు. ఇకపోతే ఎదుటివాడు ప్రత్యర్థి ఎవడైనా ఒక్క పరుష పదజాలం ఉపయోగించాడంటే వాడిది పెద్ద భూత పురాణంగా ఎంతో చక్కగా ఆయన గ్లోబల్స్ ప్రచారం చేయగలటువంటి సమర్థులు మా బాబు గారు. ఇకపోతే బాబు గారు చేస్తున్నటువంటి అకృత్యాల గురించి ఏబీబీ వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ రిటైర్డ్ మాజీ ఇంటెలిజెన్స్ డీజీ గారు ఎంతో ఆవేదన చెందుతూ ఆయన ఒక వీడియో పెట్టారు. ఒకప్పుడు బాబు గారికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఈ యొక్క ఐపీఎస్ గారు ఈ రోజు బాబు గారి మీద ఇటువంటి విమర్శలు చేస్తారని నేను అనుకోలేదు. ఆయన కూడా చాలా బాధపడుతూ ఎంతో ఆవేదన చెందుతూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. ముందుగా బాబు గారి సొల్లిందాము. బాబు గారు మొదలు పెట్టండి మీ పురాణము. కానీ అనేది లేదు. రౌడీలతో సమస్య లేదు, బ్లేడ్ బ్యాచ్ తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్ తో సమస్య లేదు. ఏమన్నారు బాబు గారు? బ్లేడ్ బ్యాచ్ తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్ తో సమస్య లేదు. ఎందుకుంటా సార్? గంజాయి పండించేదే పచ్చ బ్యాచ్ అయినప్పుడు, బ్లేడ్ ఉపయోగించేదే పచ్చ బ్యాచ్ అయినప్పుడు మీకెందుకు సమస్య ఉంటుంది సార్? మీ కోటరీలోనే ఉన్నారు కదా, బ్లేడ్ బ్యాచ్ అయినా గంజాయి బ్యాచ్ అయినా, కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉండదు వాళ్ళతో. కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది, గొడ్డలి పార్టీ. బాబు గారు మీరేం మాట్లాడుతున్నారు? ఈ మధ్య మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఎదుటి వారిది గొడ్డలి పార్టీ అయినప్పుడు మీ పార్టీ వెన్నుపోటు పార్టీ కాదా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు బాబు గారు మిమ్మల్ని. ఈ రోజు మీరు చూడండి, మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. పవన్ కళ్యాణ్ గారు ఆహా, ఎంత చక్కగా ఆవేదన చెందుతున్నారు బాబు గారు. మరి మీ యొక్క పవన్ కళ్యాణ్ గారు గతంలో కొడకల్లారా చెప్పుతో కొడతాను, గొంతు పట్టుకొని పిసికేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను, కట్టెలతో కుమ్మేస్తాను అన్నప్పుడు మర్చిపోయావా? రోజా గారిని పట్టుకొని డైమండ్ రాణి అన్నప్పుడు అప్పుడు నీ నోరెందుకు పెగలేదు బాబు గారు? ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. నాకు ఒకటి అర్థమవుతుంది బాబు గారు, మీ కుటుంబాలే కుటుంబాలు. నీ యొక్క పవన్ కళ్యాణ్ కుటుంబం నీది కుటుంబం, ఇంకెవరిది కుటుంబం కాదు ఈ ప్రపంచంలో. గతంలో అయ్యన్న పాత్రుడు గారు ఎంత అన్యాయంగా దూషించాడు, ఒక్కసారి వీడియోలు చూద్దుగా. నాకు మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. బాబు గారు మీ పచ్చముఠా తిట్టినని బూతులు ప్రపంచంలో ఎవరు తిట్టారు? ఇకపోతే ఏబీబీ వెంకటేశ్వరరావు గారు వచ్చారు, రిటైర్డ్ ఐపీఎస్ గారు. మీకు గతంలో ఎంతో సన్నిహితులు వేరు, వారు కూడా నిన్ను విమర్శించే స్థాయికి వచ్చారంటే ఏమనాలి బాబు గారు? మీరు లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని మీ ఇష్టానుసారంగా వాడుతున్నారు, ఒక హిట్లర్ లా ప్రవర్తిస్తున్నామని చెప్పి ఆయన అంటున్నారంటే నేను అనడం లేదయ్యా, యావత్ రాష్ట్ర ప్రజలే కాదు ఇటువంటి మేధావులు మంచి మంచి వాళ్ళందరూ కూడా నిన్ను విమర్శిస్తుంటే, నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు విమర్శిస్తుంటే నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఒక్కసారి వెంకటేశ్వరయ్య గారి వీడియో చూద్దాము. చెప్పండి సార్ మా బాబు గారి గురించి. రావండి, ఇది నువ్వు తప్పు చేశావు, ఈ లైన్ దాటావు అని చెప్పగలగాలి. అంతే తప్ప యుఏపిఏ కేసులు పెట్టి చర్చని, ఆలోచనల్ని, మేధస్సుని, మాటని భయభ్రాంతులకు గురి చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన సమాజానికి హితవు కాదు. కాబట్టి ఇటువంటి దుర్వినియోగాలని ఆపు చేయండి అని చెప్పి సవినయంగా ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఇలాగే గనక యుఏపిఏ దుర్వినియోగం ముందు జరిగితే తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. రంగనాయకమ్మ గారిని అకారణంగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఎలా అయితే నిరసించామో, నినదించామో, ప్రతిఘటించామో, పోరాడామో, అటువంటి పోరాటాలే మళ్ళీ మీరు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బూతులు తిడితే మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి, ఫైల్ చేయాలి, ఆయన పర్మిషన్ ఇస్తేనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. మహా అయితే 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కేసే కదా, వాడు బతికున్న నాళ్ళు ఉంటుంది కదా కేసు వాడి మీద. ఓపిక పట్టండి. మనం ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా, ఒక ఆఫ్ఘనిస్తాన్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా? లెటస్ ముందు దాన్ని డిసైడ్ చేసుకుందాం రండి. ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ అనేది చట్టాల మీద ఆధారపడి, చట్టాల మీద, చట్టబద్ధ పాలన మీద ఆధారపడి నిర్మితం అవుతుందా?
లేకపోతే ఎమోషన్స్ మీద. బాబు గారు, మీరు ప్రతిపక్షం చెప్పిన మాటలు ఎలాగా వినరు? మీరు ఎలాగా హిట్లర్ గానే వ్యవహరిస్తున్నారు. కానీ ఏబీబీ వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారు? మీకు ఎంతో సన్నిహితులు ఈయన కూడా మీ మీద అసహ్యం కలిగిందంటే మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు చెబుతున్నారంటే ఎప్పుడు అధికారం ఉండదు బాబు గారు, అధికారం పోయినాడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇకపోతే ఐపీఎస్ విజయ్ కుమార్ గారు వచ్చారు, రిటైర్డ్, ఆయన మీ గురించి చెబుతారంట. చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ నుంచి సూటిగా ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? మీరు మీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి అధికార బదలాయింపు మీద చూపించేటువంటి శ్రద్ధ మీ పోర్ట్ఫోలియో లా అండ్ ఆర్డర్ మీద చూపించడం లేదు అని జనం చర్చించుకుంటూ ఉన్నారు. చట్టం మీ సొంత జాబిలులాగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన ఈ ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని ప్రజలందరూ కూడా ఈ రోజు వాపోతున్న పరిస్థితి మేము ఫీల్డ్ లో చూస్తూ ఉన్నాం. మీరు 4 సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల పైనే నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఇలాంటివి నేను చూడలేదు అని మీ స్పీచ్ లో మీరు మాట్లాడుతున్నారు కదా. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయం నా జీవితంలో ఎప్పుడు చూడలే. మరి మీ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ప్రజాస్వామ్య పాలన అంటే ఇదేనా? ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు పాలించారు అన్నది కేవలం ఒక నెంబర్. ఒకరు 5 సంవత్సరాలు పాలించవచ్చు, ఇంకొకరు 14 సంవత్సరాలు పాలించవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. కానీ ఏ విధంగా పాలించాము అన్నదే ప్రజలకు ఆలోచించేది, అవసరమైనది, గ్రహించేటువంటి అంశం. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు, రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటిసారి కంటే బ్యాడ్ గా ఉందని చెప్పి ఓడించేశారు. మళ్ళీ అనుకోని పరిస్థితిలో ఒక అవకాశం వచ్చింది, రాష్ట్రం విడిపోవటం వల్ల మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి బ్యాడ్ అనుకుంటే మూడోసారి వర్స్ అని చెప్పి మళ్ళీ ఓడించారు. ఇప్పుడు గత్యంతరం లేక, వేరే పార్టీ ఆప్షన్ లేక, వద్దు అనుకున్న పార్టీలకే మళ్ళీ అవకాశాలు ఇవ్వాల్సిన గతి ఏర్పడి అప్పుడున్నటువంటి పార్టీని కిందకు దించాలి అని ఆలోచించి మళ్ళీ మీకు అనుకోని రీతిలో అనూహ్యంగా ఈవీఎంల ద్వారానో మేనేజ్మెంట్ ద్వారానో మొత్తం మీద మరొక అవకాశం వచ్చింది. రెండోసారి బ్యాడ్, మూడోసారి వర్స్ అయితే ఇప్పుడు వరస్ట్ గా ఉంది అని జనం చర్చించుకుంటూ ఉన్నారు. సాయి కృష్ణ దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, కేవీఆర్ దగ్గర నుంచి, రావణ్, ఇట్లా అనేక మంది సినిమా వాళ్ళతో సహా ఒక్కొక్కరి మీద ఎన్ని రకాల కేసులు పెడతారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, వారిని అరెస్ట్ చేసిన విధానం ఏ విధంగా ఉంది. వాళ్ళు తప్పు చేస్తే మీరు కేసు పెడితే దానిని విచారించడానికి కోర్టులోనే చేస్తాయి. ఒకసారి బెయిల్ ఇస్తే మళ్ళీ కేసు పెడతారు, మళ్ళీ బెయిల్ ఇస్తే మళ్ళీ కేసు పెడతారు. బెయిల్ తీసుకుని బయటకు రాగానే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పోలీసులను వాడుకుని అధికార దుర్వినియోగం చేస్తే ప్రజలు వాళ్ళని కాదు గుర్తు పెట్టుకునేది, ఆ దుర్వినియోగం చేసిన పార్టీని ఈడ్చి కొడతారు, అధికారం నుంచి దించేస్తారు. మీ రోజులు కూడా దగ్గర పడ్డాయి. మీరు అధికారంలోంచి కిందకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం మీరు చేస్తున్న దుష్ట పాలన వల్ల, శాంతి భద్రతలు అదుపు లేకపోవడం వల్ల, పాలనపై పట్టున్నటువంటి ముఖ్యమంత్రి పాలిస్తున్నట్టు లేదు, పాలనపై పట్టు కోల్పోయిన చంద్రబాబు పాలిస్తున్నాడు ఈ రోజు రాష్ట్రాన్ని అని జనం అనుకుంటూ ఉన్నారు. బాబు గారు విన్నారు కదా విజయ్ కుమార్ గారు ఏం చెప్పారు? సామాన్యుల మాటలు ఎలాగా నీ చెవికెక్కవు కాబట్టి కనీసం ఇటువంటి మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏం చెబుతున్నారో ఒకసారి వినండి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. లేకపోతే ఒక పని చేయండి, మీ అంతటి మీరే సర్వే నిర్వహించుకోండి. ఎలా ఉంది నా పరిపాలన అని చెప్పి ఒక సర్వే నిర్వహిస్తే మీ యొక్క బతుకేంటో తెలిసిపోతుంది. మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ నిరంకుశ పాలన సాగిస్తూ పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ ఇటువంటి నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. ఇకపోతే తమరు మొదలు పెట్టండి. మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? బాబు గారు మాకెక్కడున్నాయి బాబు గారు కుటుంబాలు? నీ కుటుంబము, నీ పవన్ కళ్యాణ్ కుటుంబాలే కుటుంబాలు, ఇంకెవరిది కుటుంబం కాదు. ఇకపోతే గతంలో అయ్యన్న పాత్రుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి రోజా గారిని అన్ని దుర్భాషలు అన్నప్పుడు అప్పుడు కుటుంబం గుర్తు రాలేదా? ఒక్కసారి ఆ దుర్భాషలాన్ని ఓసారి విని నీకు దిగ్గన్నా వస్తుందేమో. ఇక్కడ రింకిల్ రాణి ఉంది రోజా, ఆవిడ టూరిజం మినిస్టర్. ఒకసారి విశాఖపట్నం వస్తే మంత్రి గారు మా పాడేరులో కానీ అరకులో కానీ ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు, నా సొగసు చూడు మాయా అంటది. ఏంటి నీకు అర్హత ఉంది రోజా? నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. అసలు ఈ వయసులో నేను రేపు చేయగలనా? మన రోజా అంటది, అమ్మ రోజమ్మా నీ మీద కసి అందరూ పగపొడిశారమ్మా, నిన్ను టార్గెట్ చేస్తారమ్మంటే ఏం చేస్తారు, నన్ను రేపు చేస్తారా అంటారు. బాబు గారు విన్నారు కదా మీ యొక్క ప్రియతమ స్పీకర్ ఎంత దుర్భాషలాడాడు. అది నోరాలేక మల ద్వారమా? మరి మర్చిపోయావా గతంలో నిన్ను ఏదో వంశీ గారు మీ భార్యను ఏదో అన్నారని గొళ్ళు నేర్చావే, మరి అప్పుడు గుర్తు రాలేదా నీకు? ఇవన్నీ
యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు అయితే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. బాబు గారు 2 ముక్కలు ఇంగ్లీషులో అన్నటువంటి ఈ గొయ్యన్న పాత్రుడు అనే స్పీకర్ గమన్నాడు. సైకోగాడా, సైకే నా కొడుక అంటే వీడికి ఎంతమంది కొడుకులు? వీడికి ఉన్నది ఒక్క కొడుకే. వీడికి కొడుకులు ఎక్కడి నుంచి వచ్చారు? కడుపుకి అన్నం తిన్నాడా? వీడికి అసలు నోరా లేకపోతే మలద్వారం అని చెప్పి యావత్ సమాజం అంతా ఆ రోజు ప్రశ్నించినప్పుడు నీ నోరెందుకు పెగలలేదు? ఇది తప్పు అయ్యన్న పాత్రుడు గారు, ఇలా దుర్భాషలు ఆడకూడదని చెప్పలేకపోయావు కదా. నువ్వే అంటావు, నీ కొడుకు నువ్వే కలిసి ఎన్నో 100 సార్లు సైకో సైకో అని చెప్పి జగన్ అన్నావు. నువ్వు పెద్ద సైకో బాబు గారు. మీరు సైకో చేష్టలన్నీ ఇప్పుడు చూపిస్తున్నారు మాకు. ఈ సైకో నా కొడుకు మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు, చాలా పెద్ద దొంగ. బాబు గారు మీ కొడుకు గారు చూడండి, ఏదో వేద మంత్రాల వల్ల ఇస్తుంటే ఆయన ఎంతో సంతోషంగా వినుట్టున్నటువంటి ఆనందాన్ని వెదజల్లుతున్నారంటే మీరు బాబు గారు, మీరు సైకో, నీ కొడుకు సైకో బాబు గారు. మీ సైకో చేష్టలన్నీ ఇవే బాబు గారు. వీడు ఆర్థిక ఉగ్రవాది, ధన పిశాచి, ఇటువంటి పడికిమాల నా కొడుక మనకు ముఖ్యమంత్రి. ఏమన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు? ఈ నా కొడుక నా ముఖ్యమంత్రి. చాలా చక్కగా అన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా అదే ఫీలింగ్ తో ఉన్నారు. మీరు ఏమన్నారు అదే అంటున్నారు. ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకొని పబ్లిక్ లోకి వెళ్ళి అడుగు, అసలు ముఖ్యమంత్రి అంటే ఏంటో చెబుతారు. నువ్వు అన్నావు చూసావా, అదే అంటున్నారు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. నీ బతుకంతే. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా, ఈ రోజు చెయ్యరా దమ్ముంటే. నీకు తెలుసు చెయ్యలేవని, అందుకే హెలికాప్టర్లు తిరుగుతున్నాడు ఈ మధ్యని. ఏమన్నారు అయ్యన్న పాత్రుడు గారు? హెలికాప్టర్ లో తిరుగుతున్నాడా? మరి నీ బాబు ఏమెక్కి తిరుగుతున్నాడు? తెల్లారుతానే వేసేసుకుంటున్నాడు, బట్టలు వేసుకుంటాడు, గబగబగా హెలికాప్టర్ ఎక్కేస్తున్నాడు. ₹1 కోటి రాష్ట్రానికి బొక్కెట్టి పదవి చేపట్టినప్పటి నుంచి 100 సార్లు హెలికాప్టర్ ఎక్కాడు. మరి నీకు సిగ్గుందా? రోడ్డు మీద తిరుగుతున్నాడు ఎక్కడన్నా. 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి వచ్చింది దానికి. అవునరా అయ్యన్న పాత్రుడు, 6 కిలోమీటర్లు కాదు, బాత్రూమ్ కూడా హెలికాప్టర్ వెళ్ళిపోతున్నాడు నీ బాబు. అది తెలుసుకో ముందు. 24 గంటల హెలికాప్టర్ లోనే, అందులోనే బాత్రూమ్, అందులోనే స్నానము. మరి సిగ్గు లజ్జ ఉంటే నీ బాబును ప్రశ్నించు. ఇప్పుడు ప్రశ్నించు నువ్వు మొగోడు అయితే. సోదరులారా, మీ అందరికీ తెలుసు పోలవరం నా కొడకల్లారా ఏం చేశారా మీరు 4 సంవత్సరాలు అడుగుతున్నాను నేను. అయ్యన్న పాత్రుడు గారు, మీరు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి అడగండి. మీరు ఏమన్నారు ఇప్పుడు పోలవరం గురించి? అదే అంటున్నారు సార్. మిమ్మల్ని అదే ప్రశ్నిస్తారు. ఒక్కసారి వెళ్ళండి. మీ యొక్క మలద్వారంతో మాట్లాడటమే కాదు సార్, మీ యొక్క మలద్వారం వంటి చెవులతో కూడా మీరు ఒక్కసారి వింటే మీకు సిగ్గు లజ్జ వస్తుంది సార్. బాబు గారు, ఇకపోతే మీరు మహానాడులో ఈ యొక్క మహానటుడు, జబర్దస్త్ నటుడు 5 పైసలకు పనికి రానటువంటి వెధవను తీసుకొచ్చి మీరు మహానాడులో గొప్ప స్పీచ్ ఇప్పించి విన్నారంటే మీ యొక్క నైతిక విలువలు ఎంతకు దిగజారిపోయాయో అర్థమైంది. కానీ మొదలు పెట్టండి మీ మహానాడు నటన. తెలుగుదేశం పార్టీని పల్లెత్తి మాట అంటే తన ఎటైర్తో, సటైర్తో, ఫైర్తో ప్రత్యేకంగా విమర్శల్ని తిప్పికొడుతున్నటువంటి వ్యక్తి కిరాక్ ఆర్పి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 1995లో పార్టీని కాపాడిన తండ్రికి, 2024లో ఓ రాక్షసుడి నుండి రాష్ట్రాన్ని కాపాడిన తనయుడికి, అవునరా 1995లో మామగారికి వెన్నుపోటు పొడిచినటువంటి నీ యొక్క బాబుకి, ఆడి కొడుక్కి నువ్వు పాదాలు పట్టుకుని నాకరా ధన్యవాదాలు, శతకోటి వందనాలు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది సోషల్ మీడియా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇంకా చెప్పదలుచుకుంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నది ఉద్యోగం, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ఉద్యమం. అవునా? నిజమా? స్వేచ్ఛగా చేస్తున్నారని మరోసారి మీకు నేను చెప్తున్నాను. ప్రెస్ మీట్లు పెట్టినా కిరాకార్పి గారు మీరు చెప్పింది నిజమే. మీరు ఒలువలన్నీ బట్టలన్నీ విప్పేసి ఉత్తరిత్తలంటే నగ్నముగా ఎంతో చక్కగా భూత పురాణం మాట్లాడుతున్నావు. నీదొక బతుక. నీ జాతకం ఒకసారి చూపించుకో, ఎందుకైనా మంచిది. నీ భవిష్యవాణి విను, నీకు తెలుస్తుంది నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఇకపోతే మడకసిరి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన భూత పురాణం విందాము. మొదలు పెట్టండి సార్ మీ భూత పురాణం. నేను కూడా అరే ప్రకాష్ రెడ్డి అని అనగలను, కానీ
తెలుగుదేశం పార్టీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను రా ప్రకాష్ రెడ్డి. నేను ప్రకాష్ రెడ్డి గారు అనే మాట్లాడతా. గురువారం లోపు కొడక నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్ నీకి. నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని పడతానా. కొడక్క ఏమనుకుంటావు? నోరుంది కదా అని అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే భరిస్తూ వస్తామనుకుంటానవా? నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే కొడక నేను మాదిగ పొగరు చూపిస్తా. రాజుగారు, మీరు కడుపుకు అన్నం తిన్నారా, మలద్వారంలో వచ్చేటువంటి మలం తిన్నావా? కడుపుకు అన్నం తిన్నోడు మాట్లాడవలసిన మాటల. ఒకవేళ నువ్వు మాదిగ జాతికి చెందిన వాడివే, దళిత జాతికి చెందిన వాడివైనంత మాత్రాన్న ఇంత అన్యాయంగా మాట్లాడతావా? ఏం తింటున్నావయ్యా నువ్వు? నాకు తెలిసి అయితే అన్నం అయితే తింటలే, నువ్వు అశుద్ధమే తింటున్నావు కాబట్టి ఇంత చక్కగా మాట్లాడుతున్నావు. నీది కాదు తప్పు, నీ బాబుది తప్పు. నేను సపోర్ట్ చేస్తున్నా, నీ బాబుది తప్పు. రెడ్డి గారు నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ తాగి అసెంబ్లీలోకి రావడం, వచ్చి మాట్లాడడం తప్పనే విధంగా మాట్లాడడం జరిగింది. బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చే ముందు అందరూ కూడా తిరగబడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మంచితనానికి మారుపేరు. అవునా, నిజమా? తన పనేదో తను చేసుకొని పోయే రకం తప్ప నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు చేసి కేసులు ఉన్నటువంటి వ్యక్తి కాదు బాలకృష్ణ గారు. ఇంకొకసారి బాలకృష్ణ గారి మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పద్ధతిగా ఉండదని చెప్పి సందర్భంగా బాలకృష్ణ అభిమానిగా హెచ్చరిస్తా ఉన్నా. ఒరే రాజు, నువ్వే చెప్పాలి రాడు మంచితనం గురించి. ఎంత మంచోడు రాడు. అది నోట్లో ఏమన్నా ఒక భూత వస్తుందా? నీ బతుకు చెడ. కడుపు కన్నం తిన్నావా, అశుద్ధం తిన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేంత మొగోడువా నువ్వు? నీ ఒకసారి అద్దంలో చూసుకోరా. ఆ తాగుబోతాడంట, తాగలేదంట. నువ్వు చూసావారా? ఆడు 24 గంటలు నీ చాలా ఉంటాడు. కడుపు కన్నం తిన్నావా, గడ్డి తిన్నావారా నువ్వు? బూతులు మాట్లాడినా దానికి ఉదాహరణ నేనే. నాకు కోపం వచ్చి మాట్లాడదాం అనుకున్నా, కానీ మా నాయకుడు వెనక నుంచి అటు కొట్టాడు. అది మనం చేయకూడదు, అది మన విషయం కాదు. మన పసుపు సైన్యంలో అది లేదు అంటే వెనక్కి తగ్గినటువంటి ఆలోచన నాది. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇంకొకటి మిత్రులారా, కొన్ని చూపిస్తాను. ఆవిడ పప్పుకెళ్ళింది ఆర్పి, బారుకెళ్ళింది ఆర్పి, ఆవిడ మంచిది నువ్వు అలా మాట్లాడుతావు అనుకోబాకు. వాటికి కొన్ని సాక్ష్యాలు చూపించేస్తా, చివరికి ఒకసారి చూద్దాం. అబ్బా అచ్చే రోజు నగిరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలే. ఏం కాదు, ఎలా ఉన్నారో వాళ్ళ వైఫ్లు కూడా అలానే ఉన్నారు సార్. రామకృష్ణ గారు, నిజంగా చెప్తున్నాను నేను. ఎవరైతే ఉన్నారో నాకు అర్థం కాంది, వాళ్ళ సత్యమల్లు, అర్ధాంగులు, భార్యామల్లు కూడా అలానే తయారైనారు. అటు చూడండి, వల్లభనేని వంశీ వాళ్ళ వైఫ్ అలానే ఉంది, పోసాని కృష్ణమురళి గారి వైఫ్ అలానే ఉంది, జగన్మోహన్ రెడ్డి వైఫ్ అలానే ఉంది. నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగన్ అన్నే ఉంటాడు. ఇట్ట చాలా సౌమ్యుడు. డబ్బులు అంచంచ మాత్రమే. డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. ఊదు పొగలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వి లేదు. రోజమ్మయ్య, రోజా మా అత్తే. అది కాదు, పైకి 30 బండ్లు, 40 బండ్లు, ఈవి గన్మ్యాన్లు, ఈ హోదా, ఈమె టింగు. నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? జగనన్న బాబు గారు, ఇటువంటి లుచ్చాగాళ్ళందరినీ, ఇటువంటి బేవర్స్ గాళ్ళందరినీ పెంచి పోషించుకో. రేపు పొద్దున్న ఏళ్ళే నీకు రేపు మొగుళ్ళు అవుతారు. ఆ తర్వాత చూద్దాం. ఇకపోతే సిపిఐ రామకృష్ణ గారు మిమ్మల్ని ఎంతో చక్కగా పొగడడానికి వచ్చారు. మొదలు పెట్టండి రామకృష్ణ గారు మా బాబు గారి గురించి. ఇప్పుడే కాదు, ప్రతి దగ్గర కూడా అంతే. ఈ గవర్నమెంట్ కి నిజంగా చెప్పాలంటే ప్రజలు 160 మంది పైగా ఎమ్మెల్యేలు గెలిపించి అతిపెద్ద మెజారిటీ ఇచ్చి, పైగా ఇక్కడ మాదే, సెంట్రల్లో మాదే, డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు చెప్పుకొని మీరు ఏదో భయపడి పరిపాలన చేస్తూ ఉన్నారు.
తిరుపతి లడ్డూలు అవన్నీ ఏదో కలిసి జరిగిందంటే యాక్షన్ తీసుకో. ఆ పని చేయకుండా 3 నెలల పాటు అదే మాట్లాడుతుంది. 3 నెలలు మొత్తం నాయకులందరూ అదే మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అదే, మంత్రులు అదే, ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతుంది. ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే నేను కొత్తగా ఆ కొత్త బిడ్డగాడు పొద్దురగడు అన్నట్లు ఆయన సనాతనవాది ఒకేసారి మెట్లు తుడుచుకుంటూ, మెట్లు కడుక్కుంటూ, కుంకుమ చల్లుకుంటూ ఆయన తిరిగాడు. ఇవాళ ప్రతిదానికి మీరు అదే చేస్తూ ఉన్నారు. చివరికి చంద్రబాబు నాయుడు అంటే ఒక సీనియర్ రాజకీయవేత్త ప్రతిపక్ష పార్టీని పట్టుకొని గొడ్డల పార్టీని ప్రచారం చేస్తావు. అసలు రాజ్యాంగబద్ధంగా వారు గతంలో 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీని పట్టుకొని గొడ్డల పార్టీని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడంటే నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ లేవు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఎంతసేపు పనికిమాలిన అంశాలపైన చర్చలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చివరికి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసే పద్ధతుల్లో ఒక యూట్యూబర్ పైన, పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం అంటారే ఇదే. రామకృష్ణ గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఈ యొక్క ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేదు. ప్రజలను పట్టించుకోకుండా కేవలము కేసుల మీద కేసులు పెడుతూ వారిని సోషల్ మీడియా మీద రెచ్చిపోవడం తప్ప వీరికి ఏం పని లేదు. 24 గంటలు హెలికాప్టర్ ఎక్కడం, సొల్లు మాటలు చెప్పడము, 4 ప్రసంగాలు చెప్పేసి తిరిగి రావడం తప్ప వీరు పీకిందేమీ లేదు. ఈయన గాని పవన్ కళ్యాణ్ గారు గాని 10 పైసలు ప్రజలకు పనికొచ్చే పని చేయలేదు సార్. ఇది మాత్రం క్లియర్ కట్. మీరు ఇలాగే ఇంకా 2.5 సంవత్సరం నుండి కాలం గడిచిపోతుంది. ఆ తర్వాత ప్రజలే చెబుతారు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కాబట్టి ఇంతకంటే ఈ గూఠాల కూటమి ప్రభుత్వానికి మనం ఏమి చెప్పలేము. అందరికీ నమస్కారము, బాయ్.